స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా మీకు వందనాలు తండ్రి. అబ్రహాం ఇసాకు యాకోబుల దేవా మీకు వందనాలు తండ్రి. దయగల రాజా మీకు వందనాలు తండ్రి. దేవా ఆకాశం మీ సింహాసనం భూలోకం మీ పాదపీఠం తండ్రి. మీ పాదాల దగ్గర నుంచి మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి ఈరోజు దేవా మమ్మల్ని ముట్టి తాకి స్వస్థపరిచి ఈ ఉదయకాలంలో దేవా మాకు మళ్ళీ బ్రతుకుండే అవకాశం ఇచ్చిరు దేవా మీకు వందనాలు తండ్రి. యేసు ప్రభా మరి మేము యేసు క్రీస్తునాలో అడుగుతున్నాం తండ్రి. అడుగుడు ఇవ్వబడును, నా నామంలో అడిగిన ప్రతి ఒక్కటి ఇస్తాను. యేసు క్రీస్తునాలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఎంతమంది నీ బిడ్డలు మరణపడక మీద ఉండి మిమ్మల్ని మొర పెడుతున్నారో దేవా, వాళ్ళ మొరని ఆలకించి వారికి స్వస్థత దయచేయండి యేసు ప్రభా. అనారోగ్య సమస్యలు కొట్టివేయండి దేవా. మరి క్యాన్సర్, బీపీ, షుగర్, పెరాలసిస్, బ్రెయిన్, హార్ట్, లివర్, లంగ్స్ ఏ అవయవానికి సంబంధించి రోగంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలందరినీ మీరు స్వస్థత కలిగించండి యేసుప్రభా. అదేవిధంగా నా తండ్రి దేవా మరి నిరుద్యోగం అనే సమస్యను తీసివేసి బిడ్డలందరికీ మంచి ఉద్యోగాలు దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మంచి జాబ్స్ దయచేయండి యేసుప్రభా. అదేవిధంగా నా తండ్రి వివాహం ఆలస్యం అవుతున్న వారికి దేవా మీరు నిర్ణయించిన జతపరచండి యేసుప్రభా. దేవా మీ చిత్తానుసారంగా వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వాలన్న తండ్రి. దేవా మీ చిత్తానుసారంగా మా జీవితాలలో ప్రతి ఒక్క మంచి వర్ధిలుగా కన్నా తండ్రి. యేసుప్రభా మీరు సహాయం దయచేయన తండ్రి. దేవా ఈరోజు ప్రార్థన మీ చేర్చుకోండి నా తండ్రి. దేవా ప్రతి ఒక్క సమస్యని కాల్చివేయండి. ఆడపిల్లలందరినీ మిరకల కింద భద్రపరచుకోండి. వాళ్ళ రాకపోకలో మీరు తోడై ఉండండి నా తండ్రి. ఏ దుష్టుని కన్ను వాళ్ళ మీద పడడానికి వీలేదు. వాళ్ళ మీద ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా మీరే కాచి కాపుదల దయచేసి యేసుక్రీస్తు నామములో మా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని దాన్ని నీరు కట్టి ఫలింపజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ నా తండ్రి. మీ సమస్యలన్నింటినీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. మేము తప్పక వాటి గురించి ప్రార్థన చేస్తాము. ఆమెన్.